పల్లె చంద్ర మెగా 9 ఛానల్ ప్రేక్షమాసందరూ కూడా మరొకసారి తెలుగు నూతన సంవత్సరం విశ్వసునామ సంవత్సర తెలుగు నూతన శుభాకాంక్షలు అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. మన కూకటపల్లిలోని భారత వికాస్ పరిషత్ హాల్లో ప్రారంభమైంది. ఈ విధంగా మన ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన సూర్యచంద్ర సోషల్ మీడియా కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున, అలాగే మెగా 9 ఛానల్ తరఫున, అలాగే మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున కూడా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే మన కూకటపల్లిలో ఉన్నటువంటి భారత వికాస్ పరిషత్ హాల్లో ఈరోజు మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు మెగా 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఒక అత్యంత అద్భుతమైనటువంటి డ్యాన్స్ ఫెస్టివల్ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించాము. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు విశిష్టత ఏమంటే మన అమృత డ్యాన్స్ అకాడమీ తరఫున సుమారుగా చాలామంది చిన్నారులు, పిల్లలు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా వచ్చేస్తున్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా ఈ యొక్క సంస్థ అయినటువంటి మన శేష్ కుమార్ గారు కూడా వచ్చేస్తున్నారు. వారిని మనం సాధారణంగా మనం ఆహ్వానిద్దాము. అలాగే వారి ద్వారా ఇంకా వారి యొక్క సంస్థ గురించి, ఆ సంస్థ యొక్క కార్యక్రమాల గురించి, అలాగే చిన్నారుల గురించి మనం క్లుప్తంగా తెలియజేస్తున్నాం. సార్ శేష్ కుమార్ గారు స్వాగతం సార్. సుస్వాగతం మన మెగా 9 ఛానల్ తరఫున, అలాగే మా తరఫున, అలాగే మన మెగా 9 ఛానల్ తరఫున కూడా అందరికీ కూడా మీరు ఒకసారి వెల్కమ్, వెరీ వామ్ వెల్కమ్ టు ప్రేక్షక మహాశయులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మొట్టమొదట ప్రేక్షక మహాశయులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్. అలాగే మీ సంస్థ గురించి, మీ గురించి కూడా మాకు అలాగే మా ప్రేక్షక మహాశయులందరూ కూడా మన మెగా 9 ఛానల్ వీక్షకులందరూ కూడా కొంచెం క్లుప్తంగా తెలియజేయండి. సార్ నా పేరు శేష్ కుమార్. మా అమృత ఆర్ట్స్ అకాడమీ, మా అకాడమీ పేరు అమృత ఆర్ట్స్ అకాడమీ. 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యారు. 2020 నుంచి హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. మా 4 బ్రాంచ్లు ఉన్నాయండి. మియాపూర్, జేపీ నగర్, నిజాంపేట రోడ్ అండ్ సర్దార్ పటేల్ నగర్. మా దగ్గర దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. ఈరోజు వచ్చేసి మాకు 35 మంది విద్యార్థులతో కేవలం కూచిపూడి నృత్యం ప్రదర్శిస్తున్నాం. మా సంస్థ నుంచి ఏంటంటే మేము వెస్టర్న్ డ్యాన్స్ కానీ, సెమీ క్లాస్ కానీ ఎంకరేజ్ చేయము. ప్యూర్ క్లాసికల్ ఉంటుందండి. మొత్తం కూచిపూడి డ్యాన్సే. అది కూడా అట్లా పడితే అట్లా కాకుండా ఒక ఆర్డర్ ప్రకారం ఫస్ట్ బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత స్టెప్స్ పెడతారు. ఈ సంవత్సరం మొత్తం నేర్పించేది మొత్తం గురువు కె సాయిగీత గారు అండి. సాయిగీత గారు వచ్చేసి డాక్టరేట్ పొందారండి. డాక్టరేట్ మన తెలుగు యూనివర్సిటీలో ఎంఏ కంప్లీట్ చేశారు. తనకి చిన్నప్పటి నుంచి ఈ కూచిపూడి నాట్యంలో ఎంతో అనుభవం ఉంది. చూసి మొత్తం నేర్పించేది మొత్తం సాయిగీత గారు. ధన్యవాదాలు సార్. అలాగే మీ అమృత ఆర్ట్స్ అకాడమీ గురించి, అలాగే మెయిన్ డైరెక్టర్ సాయిగీత గారి గురించి చాలా క్లుప్తంగా విశేషంగా తెలియజేశారు. అలాగే మీ యొక్క సంస్థ రాబోయే కాలంలో దినదాభివృద్ధి చెందాలని, అలాగే ఇంకా మీ యొక్క స్టూడెంట్స్ని మన ఏవైతే మన భారతీయ పరంపర నుంచి ఉన్నాయో, కూచిపూడి కానివ్వండి, అలాగే భరతనాట్యం కానివ్వండి, ఏవైతే మన సాంస్కృతిక కళలు ఉన్నాయో వాటన్నిటి కూడా మంచి మీరు ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించి చేస్తున్నారు. అలాగే రాబోయే తరాలకు కూడా ఈ యొక్క విద్య అనేటువంటిది, ఈ కళ అనేటువంటిది అంతరించిపోకుండా మనం కంటిన్యూ చేయాలని చెప్పి, అలాగే మా తరఫున, మా సంస్థ తరఫున, అలాగే మన యొక్క మెగా 9 ఛానల్ ప్రేక్షకుల తరఫున కూడా మీ అందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో మీ యొక్క కార్యక్రమాలు, అమృత ఆర్ట్స్ అకాడమీ ఇంకేమైనా బ్రాంచ్లు ఏమైనా ఓపెన్ చేస్తారా? దాని గురించి కొంచెం క్లుప్తంగా తెలియజేయండి. ముందుగా మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మోహన్ చంద్ర గారికి, ఈ అవకాశాన్ని మాకు ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న మోహన్ చంద్ర గారు మాకు వెంబటే మెసేజ్ చేస్తారు. స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అని చెప్తారు, ఇవి తీసుకొస్తారు. మోహన్ చంద్ర గారు ఏంటంటే వాళ్ళు వెస్టర్న్ని కానీ వీటిని ఎంకరేజ్ చేయరు, ప్యూర్ క్లాసికల్నే ఎంకరేజ్ చేస్తారు. అలాంటి అవకాశం ఇచ్చిన ముందు మోహన్ చంద్ర గారికి, మెగా 9 ఛానల్ వారికి మాకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మెగా 9 ఛానల్ ప్రేక్షకుల తరఫున, అలాగే పల్లి మోహన్ సూర్యచంద్ర ఛానల్ తరఫున, అలాగే మెగా రికార్డ్స్ మార్లో బుక్ ఆఫ్ రికార్డ్ తరఫున కూడా మీ అందరికీ కూడా, మీకు మీ విద్యార్థులకి, వీళ్ళందరికీ ఎవరైతే నేర్పుతున్నారో గురువులు, నాట్య గురువులకి, అలాగే ముఖ్యంగా ఏంటంటే మన చిన్నారులు వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి కళల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, లేకపోతే చాలామందికి అయిపోతుంది, లాస్ట్ స్టేజ్లో ఉంది. సమ్మర్ వెకేషన్స్ అనేటువంటి స్టార్ట్ చేసేసారు. వంటపూడి పనులు కూడా స్టార్ట్ చేశారు. జనరల్గా చిన్నారులు ఏంటంటే ఈ మొబైల్కి అతుక్కుపోకుండా
సినిమాలు షికారులకు తిరగకుండా అంటే టైం వేస్ట్ చేయకుండా ఏవైతే మన యొక్క సాంప్రదాయ కళలు ఉన్నాయో భారతీయ పారంపరిక సాంప్రదాయ కళలు, అది క్లాసికల్ కానివ్వండి, అది డ్యాన్స్ కానివ్వండి, అలాగే ఇంకేమైనా పెయింటింగ్ కానివ్వండి, డ్రాయింగ్స్ కానివ్వండి, అలాగే ఏకపాత్ర అభినయం కానివ్వండి, ఏవైతే కళలు ఉన్నాయో అలాగే సమాజ సేవ కానివ్వండి, వక్తృత్వం కానివ్వండి, ఎస్సే రైటింగ్ కానివ్వండి, సో ఇలాంటి యొక్క ఏవైతే మనకి పారంపర భారతీయ కళలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రోత్సహించడం, ఆ యొక్క కళలని ముందు తరాలకు అందించడం అనేది మన సూర్యచంద్ర సోషల్ మీడియా కల్చరల్ ఆర్గనైజేషన్, అలాగే మెగా 9 ఛానల్, అలాగే మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం యాక్చువల్గా. సో ఈరోజు ఏంటంటే మిమ్మల్ని మీ యొక్క సమాజానికి చేస్తున్నటువంటి మీ యొక్క సేవల్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. నిజంగా మీరు 1000 మంది స్టూడెంట్స్తో సుమారుగా 4 బ్రాంచ్లు రన్ చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ముందుగా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు ఒకటి, ఒకవేళ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తల్లిదండ్రులకి వాళ్ళ ఆర్థికంగా కూడా సమస్యలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి కూచిపూడి నాట్యం నేర్చుకోవాలనుకోండి, వాళ్ళకి ముందు స్కూల్ ఫీజు కట్టాలి, కాలేజీ ఫీజు కట్టాలి, అలాగే కూచిపూడి మన డ్రెస్సులు, మెటీరియల్ అవన్నీ కూడా బాగా కాస్ట్లీ ఉంటున్నాయి ఈ రోజుల్లో. అలాగే మనకి ఏదో అకాడమీ రన్ చేయాలంటే ముందు మీకు దానికి ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అనేటువంటిది కావాలి, ఒక హాల్ కావాలి, ఆ తర్వాత దానికి సంబంధించిన ఎక్విప్మెంట్లు, అలాగే మీకు నాట్య గురువులు దొరకడం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు 4 బ్రాంచ్లు రన్ చేస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని అభినందించడం దగ్గ విషయము. సో ఈ యొక్క అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి సేవను గుర్తించి మీకు ఈరోజు మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో దీనికి మీ యొక్క స్పందన తెలియజేస్తుందిగా కోసం సార్, ముందుగా ఇందాక అన్నట్టు మనం 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలుపెరగకుండా ఎక్కడైనా సరే పిల్లలకి అందరికీ తక్కువ, వాళ్ళకి మరీ ఎక్కువ ఫీజు ఉంటుంది మా దగ్గర. ఎక్కడికి వెళ్ళినా మా ఈ 4 బ్రాంచ్లో ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఫీజు అయితే ఒకటే ఉంటుంది. చిన్నపిల్లలకి లేదు, పెద్దవాళ్ళకి లేదు, పెళ్ళైన వాళ్ళకి కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఈ అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి చిన్నపిల్లలకి ఒకలాగా, పెద్ద పిల్లలకి ఒకలాగా ఉంటుందండి. అందరికీ ఒకే రకం చెప్తారు, ఫీజు ఒకటే ఉంటుంది, మొత్తం సేమ్ ఒకటే ఉంటుందండి. ఈ మెగా 9 ఛానల్ వాళ్ళు మాకు ఈ రోజున మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మాకు చేయడానికి అప్లికేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అలాగే ముందుగా మాకు ఇలాంటి ఎన్నో అవకాశాలు కల్పించాలని చెప్పి మెగా 9 ఛానల్కి, సూర్యమోహన్ గారికి ధన్యవాదాలు సార్. మీరు, మీ సంస్థ, అలాగే మీ చిన్నారులు, కళాకారులు, అలాగే వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులు కూడా మన మెగా 9 ఛానల్ తరఫున, అలాగే మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సంస్థ దినాభివృద్ధి చెందాలని చెప్పి మీరు ఇంకా సిటీలో ఇంకొక బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ, అలాగే ఈ యొక్క కళకి ఇంకా సేవ చేయాలని చెప్పి మనసా వాచ కథ కోరుతూ మీకు మన ఛానల్ తరఫున కూడా మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ముందుగా మన మెగా 9 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మన కూకట్పల్లిలోని భారత వికాస్ కార్యాలయం యొక్క ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్లో మన యొక్క మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే అప్లికేషన్ సర్టిఫికేట్ కార్యక్రమం అనేటువంటి అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనకి ఏంటంటే హంసీ నృత్యాలయ తరఫున నాట్య గురువులు, అలాగే నృత్యం చేసిన చిన్నారులు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా మన మెగా 9 ఛానల్కి సాధారణంగా ఆహ్వానిస్తాం. మేడం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా 9 ఛానల్ తరఫున, అలాగే మా ప్రేక్షకుల తరఫున కూడా మీకు ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాము. ముందు మీ గురించి, మీ సంస్థ గురించి, అలాగే ఎంతమంది చిన్నారులు, అలాగే ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయా, అందులో మీ సంస్థ ద్వారా ఏమేమి నేర్పిస్తారు, వాటి గురించి క్లుప్తంగా మాకు, అలాగే మా ఛానల్ ప్రేక్షకులకు కూడా తెలియజేయండి. ముందుగా మాకు ఈ శ్రీ హంసి నృత్యాలయ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మెగా 9 ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే మెగా 9 ఛానల్, అలాగే సూర్యచంద్ర టీం వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను శ్రీ హంసి నృత్యాలయాన్ని గత 15 years నుంచి నడుపుతున్నాను. సింగపూర్లో సైతం, అలాగే హైదరాబాద్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను. మనకి 2 branches ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి తిలక్నగర్లో ఒక బ్రాంచ్, అలాగే శంకర్మఠలో ఇంకో బ్రాంచ్ ఉంది. దగ్గర 20 to 25 మెంబర్స్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. అండ్ పిల్లలది హైదరాబాద్లో ఇదే ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ.
మీ సంస్థలో ఓన్లీ అంటే క్లాసికల్ నేర్పిస్తారంటే కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, లేదా వెస్ట్రన్ కూడా నేర్పిస్తారా? ఈ అకాడమీలో కూచిపూడి అలాగే ఫోక్ ఇవి నృత్యాలు నేర్పిస్తారు. అంటే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏమైనా ఎక్స్పాన్షన్కి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే బ్రాంచ్లు వేరే చోట్ల, అంటే నగరంలో చాలా ప్రదేశం ఉంది, ఇంకేమైనా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా కూడా ఇలాంటి బ్రాంచెస్ చాలా ఓపెన్ చేయాలనేది ఉంది కోరిక. థ్యాంక్ యూ. ఈరోజు మన మెగా 9 తరఫున అలాగే మార్బుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిబిషన్ సర్టిఫికేట్ అలాగే మార్బుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకునేటువంటి చిన్నారులు మన స్టూడియోకి వచ్చినారు. వీళ్ళని ముందుగా మనం సాధారణంగా ఆహ్వానిద్దాం. అలాగే చిన్నారులకు మన సంస్థ తరఫున, మన సంస్థ యొక్క ప్రేక్షకుల తరఫున కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ పేరు ఏమిటి చెప్పమ్మా? మహాలక్ష్మి. మీ పేరు? మౌనిక. మీ పేరు? శ్రీవల్లి. ముఖ్యంగా ఏంటంటే మార్బుల్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే మెగా నుంచి సంయుక్త ఆధ్వర్యంలో ఏంటంటే ఎవరైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళ యొక్క ఏవైతే కళలు ఉన్నాయో భారతీయ సాంప్రదాయ కళలు, కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, అలాగే ఇంకా లైట్ మ్యూజిక్, అలాగే జానపద గేయాలు, అలాగే ఎస్ఏ రైటింగ్ కానివ్వండి, వక్తృత్వం అంటే డిబేటింగు, అలాగే డ్రాయింగు, ఇలాంటి ఏవైతే రకరకాల కళలు ఉన్నాయో ఆ కళలను కళలను ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని గుర్తించి, అలాగే కళలో చిన్నారులని వాళ్ళ యొక్క కళ ఏదైతే ఉందో వాటిని గుర్తించి ఒక రకమైన ప్రోత్సాహం కల్పించడం మన యొక్క మెగా 9 ఛానల్ అలాగే మార్బుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశము. సో ఇప్పటివరకు మీరు నేర్చుకున్నటువంటి మీ యొక్క కళని గుర్తించి మీకు ఈ మార్బుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానికి మీ అభిప్రాయము, మీ యొక్క స్పందన తెలియజేయండి. భారత వికాస్ పరిషత్లో ఇది సెకండ్ టైం అమృత ఆర్ట్స్ అకాడమీ నుంచి, అంటే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి అమృత ఆర్ట్స్ అకాడమీలో నేను 3 years నుంచి నేర్చుకుంటున్నాను. సో ఇక్కడ చేయడం ఇది సెకండ్ టైం. ఈ కాలంలో ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రోత్సహించి నేర్చుకున్న స్టూడెంట్స్ని పర్ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వడం అనేది ఇంకొక ఎత్తు. సో మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే భవిష్యత్తులో కూడా మీరు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అలాగే మంచి అవార్డులు రివార్డులు పొందాలని చెప్పి మన మెగా 9 ఛానల్ తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మీ పేరేంటమ్మా? మౌనిక. మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? డ్యాన్స్ 2 years నేర్చుకుంటున్నారు. మీ యొక్క కళని గుర్తించి మీకు మార్బుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే ఎగ్జిబిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీ యొక్క ప్రతిస్పందన తెలియజేయండి. సార్, నేను మొదటిగా మా గురువు గారైన గీతా మేడం గారికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. సో మేడం వల్ల నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత శేషు అన్న గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కళల్ని ప్రోత్సహించడం అనేది చాలా తక్కువ సార్. మీరు ఈ ఛానల్ ద్వారా మీరు ప్రజల్లోకి ఇదంతా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సో నేను మీ ఛానల్కి కూడా రుణపడి ఉంటానని. ధన్యవాదాలమ్మా. అలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా నువ్వు మంచి ప్రదర్శనలు ఇస్తూ అలాగే మంచి అవార్డులు రివార్డులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే నీ పేరేంటో చెప్పమ్మా? శ్రీవల్లి అన్న. మీకు మీ యొక్క కళని ఒకసారి గుర్తించి మీ యొక్క ఇంతకుముందు పెర్ఫార్మెన్స్ ఇచ్చుంటారు, వాటిని గుర్తించి మెగా 9 ఛానల్ తరఫున అలాగే మార్బుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే అప్రిసియేషన్ సర్టిఫికెట్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీకు మీ యొక్క ప్రతిస్పందన తెలియజేయండి. ముందుగా మెగా 9 ఛానల్ వాళ్ళకి, ఇంకా అమృత ఆర్ట్స్ అకాడమీ గీతా మేడంకి, ఇంకా శేషు అన్నకి ఫస్ట్గా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేనైతే గత సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నాను అమృత ఆర్ట్స్ అకాడమీ నుంచి. సో థ్యాంక్ యూ అండి. ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఎక్కువ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సర్టిఫికేట్లు అవార్డులు రివార్డులు పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ నీ పేరు చెప్పమ్మా? సంహిత. ఈ డ్యాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఏం ఫార్మేట్ అంటే కూచిపూడి, భరతనాట్యమా, ఏంటి? నేను డ్యాన్స్ 7 years నుంచి నేర్చుకుంటున్నాను. అది కూచిపూడి నేర్చుకుంటున్నాను. నేను సాయి గీత మ్యామ్కి చాలా రుణపడి ఉంటాను. చాలా 7 years నుంచి ఓపికగా నాకు నేర్పుతున్నందుకు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఎన్ని పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు మీరు? 13 పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్.
థ్యాంక్ యూ సో మచ్. ముందు ముందు కూడా మీరు మీ కళని ప్రోత్సహిస్తూ అభివృద్ధి చెందుతూ మంచి మంచి స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ అనేక రివార్డులు పొందాలని చెప్పి మన మెగానైన్ చాలా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎవరైతే చిన్నారుల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులని సాధారణంగా ఆహ్వానిద్దాము. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో కళని ప్రోత్సహించాలంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది చాలా కష్టతరమైనటువంటిది, ముఖ్యమైనటువంటి. ఎందుకంటే ఒక రకంగా అకాడమిక్ స్టడీసు దాని యొక్క వాళ్ళకి టైం స్పేర్ చేయటము ఇదన్నీ ఒక అయితే ఇప్పుడు ఏవైతే మనకి భారతీయ సాంప్రదాయ కళలు ఉన్నాయి, అది కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, కథకళి, అలాగే ఒడిస్సీ, అలాగే లైట్ మ్యూజిక్, అలాగే డ్రాయింగ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఒకటి ముందు టైం స్పేర్ చేయాలి. ఆ ముందు గురువుని వెతకాలన్నమాట. గురువుని వెతికి వీళ్ళందరినీ కూడా శిక్షణ ఇప్పించాలి. ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి పని. అలాంటి ఖర్చుని వాళ్ళు భరిస్తూ వాళ్ళ యొక్క తమ యొక్క చిన్నారుల్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా మన మెగానైన్ ఛానల్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులు నమస్తే, వెల్కమ్ టు అవర్ మెగానైన్ ఛానల్. మీ పేరు శ్రీనివాస్ గారు. ఓకే సార్, వెల్కమ్ టు అవర్ మెగానైన్ ఛానల్. మీరు మీ చిన్నారులకి ఈ ఏవైతే భారతీయ సాంప్రదాయ కళలు ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు మరియు అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చిన్నారులని వాళ్ళ యొక్క రంగంలో అంటే అకాడమిక్ రంగంలో వెళ్తుంటారు, అదొక ఇది. అలా కాకుండా వారి యొక్క కళని మీరు గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొంచెం ఆర్థికంగా టైం ఒకటి స్పేర్ చేయాలి, ఆర్థికంగా కూడా కొంచెం భారం పడుతున్నారు నాకు తెలుసు. ఎందుకంటే మా అమ్మాయి కూడా మంచి క్లాసికల్ సింగరే. సుమారు పాడుతా తీయగా ప్రోగ్రామ్కి ఒక 5 రౌండ్ వెళ్ళింది. అలాగే వాయిస్ ఆఫ్ తెలంగాణ, వాయిస్ ఆఫ్ హైదరాబాద్లో రన్నర్అప్ వచ్చింది. అలాగే జీ సరిగమ ప్రోగ్రామ్కి కూడా వెళ్ళేది. అలాగే రకరకాల గురువుల దగ్గరికి పంపిస్తుండేవాళ్ళం. చిన్నప్పుడు నేనే తీసుకెళ్తున్నాను. ఆదివారం వచ్చిందంటే నేను తీసుకొస్తున్నాను. ఓకే, అలాగే రకరకాల ప్రోగ్రామ్స్కి వాటికి వెళ్తాం. అక్కడ ఈ ఆడిషన్స్ జరుగుతాయి, ఆడిషన్స్ కాడ వెయిట్ చేయడం, ఇదంతా కూడా జరిగేది. ఒకటి టైము, రెండోదేమో మనీ కూడా స్పెండ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏవైతే మనకి కూచిపూడి, భరతనాట్యం, వీటికి ఎన్నిటో మొత్తం డ్రెస్సులు వేయాలి. పొద్దు నుంచి మేకప్ వేయడమే 2-3 గంటలు పడుతుంది సుమారుగా. ఓపిక ఉండాలి, మంచి పేషెన్స్ ఉండాలి. అంటే ఆర్థికంగా కూడా కొంచెం సపోర్ట్ చేసే పేషెన్స్ ఉండాలి, ఓర్పు సహనం 2 ఉండాలి. వాటన్నిటికీ కూడా మీరు తీసుకుని బాధ్యత చేపట్టి చిన్నాలను ప్రోత్సహిస్తున్నందుకు మీకు మన మెగానైన్ ఛానల్ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీ పేరు? నా పేరు ముత్యాలరావు అండి. ముఖ్యంగా మెగా ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. మా పాప దగ్గర 3.5 సంవత్సరాల నుంచి అప్డేట్ చేస్తున్నారు. ముఖ్యంగా గీతా మేడం గారికి నా శేష్ కుమార్ గారు. ఎందుకంటే గీతా మేడం గారు చాలా బాగా మంచి గురువులు. దాన్ని తగ్గట్టు వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారో దాంట్లో ఈయన చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారండి. నేను చాలా 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. వీళ్ళని త్యాగరాయ కళాశాల కానీ ఎక్కడికన్నా శిల్పారంలో కానీ అనేక ప్రదర్శనలు చిత్రాలు ఇస్తున్నారంటే వీళ్ళు ఇంత ముందుకెళ్తున్నారంటే గీతా మేడం, శేష్ కుమార్ సార్, వీళ్ళిద్దరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. అండ్ ఈ అవకాశం కల్పించినందుకు మెగానైన్ ఛానల్ వారికి నా థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. అలాగే మీరు కూడా ముందు ఇలాంటి చిన్నారులను ఎంకరేజ్ చేస్తూ మంచి ప్రదర్శనలు ఇస్తూ రివార్డులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం మన మెగానైన్ ఛానల్. సార్ చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను గీతా మేడం దగ్గర మా అమ్మాయిని చేర్పించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవిడ చాలా ఓపిక చిన్నపిల్లలకి నేర్పించడం నేను చూశాను ముందు. రెండోది ఆర్థికంగా ఉన్న విషయానికి ఆవిడ చాలా తక్కువ ఫీజు ఛార్జ్ చేస్తారు. ఆవిడ నామినల్ ఫీజు ఛార్జ్ చేస్తారు. ఆ ఫీజు కూడా పెద్ద భారం అనిపించింది జనాలకి. ఆవిడ ఉన్న ఓపికకి పిల్లలు చిన్న వయసు పిల్లలు కూడా నేర్చుకోగలుగుతున్నారు అంటే ఆవిడ ఓపికకే ముందు మేము చాలా ప్రాధాన్యం ఇచ్చి మా ఇంచుమించు 1000 మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ అంతమంది
ఈ మధ్య ఆవిడకి డాక్టరేట్ కూడా రావడం మాకు ఒక గర్వంగా ఉంది. మా పిల్లలకి డాక్టరేట్ ఉన్న గురువు గారు నేర్పిస్తున్నారని మాకు గర్వంగా కూడా ఉంది. అండ్ మెగా9 ఛానల్కి మీరు ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్తున్నారంటే అంటే జనాలను ఇంకా పాత సాంప్రదాయ భారతీయ కళల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. మీరు మాట్లాడతారా? రండి సార్, వెల్కమ్ టు అవర్ మెగా9 ఛానల్. మీ పేరు అలాగే మీరు ఏం చేస్తుంటారు, మీ యొక్క చిన్నారులు వాళ్ళ యొక్క ప్రోత్సహించాలని చెప్పి ఎలా వచ్చింది మీకు థాట్, దాని గురించి కొంచెం క్లుప్తంగా తెలియజేయండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు మహేష్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మా పాప ఆల్మోస్ట్ 2 years నుంచి అమృత ఆర్ట్స్ అకాడమీలో నేర్చుకుంటుంది డ్యాన్స్. అండ్ ముఖ్యంగా నేను ఇంత ప్రోత్సహించడానికి మా వైఫే మెయిన్ కారణం. నేను ఒక డ్యాన్సర్ చిన్నప్పటి నుంచి. మేడం ప్రోత్సాహంతో తిని నేర్చుకుంటూ మా కమిటీలో పిల్లలకు నేర్పుతూ మేడం దగ్గర మా పాప సర్టిఫికేట్ నేర్పిస్తాను. నా పేరు వాణి. ఫస్ట్గా మెగా ఛానల్ మీకు అభినందనలు. నెక్స్ట్ మా అమృత ఆర్ట్స్ అకాడమీ నుంచి మా గీతా మేడంకి అలాగే శేషు గ్రూప్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. యాక్చువల్లీ మా పాప ఫస్ట్ తను నేర్చుకుంటున్నప్పుడు కన్నా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. అదంతా మేడం వల్లే. నెక్స్ట్ నేను మేడం దగ్గర నేర్చుకుంటూ నేను కూడా మా పిల్లలకి చెప్తున్నాను, టీచింగ్ చేస్తున్నాను. సో నేను కానీ మా పాప కానీ మేమంతా ఇంత ఇంప్రూవ్ అవ్వడానికి కూడా రీజన్ మేడమే. సో థ్యాంక్ యూ సో మచ్. మన మెగా9 ఛానల్ ప్రేక్షకులందరూ కూడా మరొకసారి శుభం తెలియజేస్తున్నాం. సరే, ఏవైతే మన భారతీయ సాంప్రదాయ కళలు ఉన్నాయో వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులని, అలాగే ఓపికగా నేర్చుకునే మన చిన్నారులు, అలాగే ముఖ్యంగా నాట్య గురువులు, ప్రజెంట్ గురువులు దొరకడం చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో. వాళ్ళందరికీ కూడా మన మెగా9 ఛానల్ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.